హే హాయ్ మై డియర్ వెల్ విషర్స్. అండ్ ఈ వీడియోలో ఉండేది అందరికీ రీసెంట్గా బాగా తెలిసిన విషయమే. అండ్ తేజస్విని ఛానల్ వాళ్ళు నిజంగా సేమ్ యాజ్ ఆ ఛానల్ నేను కూడా ఎప్పుడు వినింది లేదు, ఫస్ట్ టైం వింటున్నాను. అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే, రీసెంట్గా ఒక అమ్మాయి మిస్బిహేవ్ చెయ్యకుండా చేసిన అని చెప్పేసి వీడియో తీసి అప్లోడ్ చేసి లాస్ట్గా అతను చనిపోయినాడు కూడా. అది అందరికీ తెలిసిన విషయమే. అలానే సేమ్ వీళ్ళు కూడా యూజ్ చేశారు. కానీ కామెంట్ సెక్షన్లో చదివింది ఏంటంటే, తేజస్విని ఛానల్ని బ్లాక్ చేయండి, తేజస్విని ఛానల్ని అన్ఫాలో చేసేయండి. ఒక విషయం చెప్తాను, ఆ ఛానల్ని ఎంత గర్డ్స్ నిజంగా గ్రేట్. అంటే ఇలా ఫుడ్ కలుతుందని బాగా పట్టుకున్నారు కదా, చిన్న కవర్ బన్, ఇట్స్ ఏ జస్ట్ 10 రూపీస్ కవర్ బన్. ఇంత బాగా పట్టుకున్న వాళ్ళు రేపు పొద్దున ఐ మీన్ తిమింగల్ని ఇలాంటి వాటిని కూడా పట్టుకుంటారు కదా, సొర చేపల్ని తిమింగలాలను కూడా పట్టుకుంటారు కదా. సో వాళ్ళని ఎంకరేజ్ చేయండి, రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని కూడా పట్టుకుంటారేమో కదా. ఎందుకు వాళ్ళని అన్ఫాలో చేయడం? నేను ఎగతాళిగా చెప్పట్లేదు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. బిజినెస్లో ఇప్పుడు మనం తినే ఫుడ్ కదా, సో వాళ్ళు ఇంకా 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 పెద్ద 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 చేపలు పట్టుకుంటారేమో, చూస్తూ ఉందాం. సార్, తేజస్విని ఛానల్ రిపోర్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. కవ్వ బండిని ఇంత హైలైట్ చేశారు. అలాగే పట్టుకోండి సార్, అంటే బిజినెస్ చాలామంది చేస్తున్నారు కదా, ఇతను జస్ట్ ఏదో రోజుకు 100-200 కూలీ కోసం బతుకుతున్న వ్యక్తి. అలాగే కల్తీ చేసే పెద్ద పెద్ద బిజినెస్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు కోళ్ళ ఫారం ఉన్నాయి. అన్నీ అని నేను చెప్పాను, కొన్ని మాత్రమే ఇంజెక్షన్స్ ఇస్తూ, గుడ్లు కూడా కొన్ని ఫేక్గా ఉన్నాయి కదా, అలాంటి వాటిని కూడా కొంచెం బయట పెట్టండి. అండ్ అలాంటి కోళ్ళ ఫారంలు కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇదే కాదు, కల్తీ బిజినెస్, కల్తీ ఫుడ్ బిజినెస్ చాలా చోట్ల ఉన్నాయి కదా. సో ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేస్తాను నేను మీకు. కానీ చేసే ముందు క్యాస్ట్ని మాత్రం పెట్టి చెయ్యకండి. ఇప్పుడు మీరు చేసింది క్యాస్ట్ని పెట్టే చేశారు, అదొకటి గుర్తు పెట్టుకోండి. రిపోర్టర్స్ అంటే అసలు క్యాస్ట్కి అగైనెస్ట్గా ఉండాలి. రిపోర్టర్స్కి మీనింగ్ ఫస్ట్ స్టడీ చేసి ఆ తర్వాత రిపోర్టర్లాగా ముందుకు వచ్చి మైక్ పట్టుకొని అప్పుడు మాట్లాడడం నేర్చుకోండి, ఓకేనా? ఏదో మైక్ ఉంది కదా అని చెప్పేసి 4 క్వశ్చన్లు ఉన్నాయి కదా అని చెత్త క్వశ్చన్లు వాగడం కాదు, చెత్త డిస్కషన్ చేయడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్టర్గా స్టడీ చేయడం నేర్చుకోండి. ముఖ్యంగా కాస్ట్ని అస్సలు తీసుకొని రాకండి. అస్సలు పేరు అడగగానే అది సంగతి అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు, నాకు అర్థం కాలేదు. అది ఒక ముస్లిం కాదంట్లే, ఆ ప్లేస్లో క్రిస్టియన్ ఉన్న మీరు అలానే చేయొచ్చు. మేబీ మీరు హిందూ కదా, అంటే ఐ థింక్ మీరు గుడ్ పెట్టారు, అందుకే అలా అడిగాను. ఇక్కడ హిందువా ముస్లిమా క్రిస్టియనా అనేది ఇంపార్టెంట్ కాదు, చేసే పని కరెక్ట్ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఆయన కల్తీ చేస్తుంటే కల్తీ చేస్తున్నారా అనే వరకే మాట్లాడాలి, కానీ పేరు అడగానే అది సంగతి, నువ్వు ఒక ముస్లిం కదా, నువ్వు డెఫినెట్గా కల్తీ చేసి ఉంటావు అనేది కాదు ఇక్కడ సమస్య అది కాదు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్టర్స్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొన్ని నేర్చుకోండి. రిపోర్టర్స్కి ఉండాల్సినది క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు. నాట్ ఓన్లీ తేజస్విని ఛానల్, మిగతా వాళ్ళు కూడా క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండకూడదు. అండ్ సెకండ్ థింగ్, మీరు అలా సడన్గా వెళ్ళేసి ఆ మనిషిని అలా ప్యానిక్ అయితట్లు చెమటలు పట్టేస్తున్నాయి, అక్కడక్కడ చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ సడన్గా హాస్టోక్ వచ్చేసా మీరు అడిగే క్వశ్చన్స్, మీరు చేసే విధానం, మీరు గంభీరంగా అడిగే విధానానికి అక్కడక్కడ ఆయన చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు రెస్పాన్సిబిలిటా? కాదు కదా, ఆ ఫ్యామిలీకి అతనే దిక్కు.